అవకాశాన్ని బట్టి అదేవిధంగా మరి మన ప్యారిష్ అడిషనల్ పాస్టర్ గారైన శాంతారావు గారికి, అదేవిధంగా డీకన్ గారైన కాకి ప్రభు కుమారి గారు, అదేవిధంగా మోటూరు అశోక్ కుమార్కి కూడా గారికి మరి వందనాలు చెప్తున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థనలో ప్రభుని సహాయం అడుగుతున్నారండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సహాయం. దేవకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నాయన మరి యొక్క 40 దినాల శిలువ ధ్యానంలో ప్రభా నాయన సంఘంగా చేరి ప్రతిరోజు సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరటానికి, అదేవిధంగా ప్రభా 2026 సంవత్సరాల క్రితం మీరు చేసిన యొక్క శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో అనేకమైన విషయాల్లో ప్రభా మీ యొక్క శిలువకు సంబంధించిన నా తండ్రి పరలోకానికి సంబంధించిన విషయాలలో మా జీవితాల్లో మార్పులు కొరకు తండ్రి మీరు సంతోషించేటట్లు, మిమ్మల్ని సంతోషపరిచేటట్లు మా జీవితాలు మార్పులు పొందడానికి, మార్పు చేసుకోవడానికి సంఘంగా మమ్మల్ని తండ్రి ఇదిగో నా ప్రభా యొక్క మందిరాలలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు తండ్రి. నాయన వాక్యం ధ్యానం చేసే సమయంలో ప్రభా మా యొక్క హృదయాలు తెరవండి, మా యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవండి. దయతో ప్రభా నాయన మా యొక్క మనస్సు పరిపరి విధాలుగా పరిపరి చోట్ల వెళ్లకుండా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన జీవగల వాక్యం మీద, వాక్య ధ్యానం మీద మేము నేను నిలకలుగా ఉంచడానికి తండ్రి, అదేవిధంగా ప్రభా మీ యొక్క పాద సన్నిధిలో మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను పొందుకోవడానికి మా అందరికీ ఆయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, చాలా మంచిది. మరి అనుకోకుండా మరి 18వ తారీఖు ధ్యానం చేయవలసిన మరి నాకు కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళడం వల్ల ధ్యానం చేయలేకపోయినా మరి ఈ యొక్క వెసులుబాటు కల్పించిన మరి పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది 18వ తారీఖు ధ్యానించవలసిన విషయం మన యొక్క క్రమ పట్టికను బట్టి మరి ఈ యొక్క 26వ తారీఖున మరి పరిశుద్ధ ప్రాణం బదులు మనం 18వ తారీఖు ధ్యానించవలసిన విజ్ఞాపన గురించి ధ్యానించడానికి ప్రభు చూపించినాడు. వందనాలు. మరి చక్కటి ఆది కాండంలో మరి మనకి నిర్ణయించబడిన ఆ యొక్క వాక్యం యొక్క మనం చదివి ఉన్నాం. వాక్యాన్ని ఇచ్చిన దాన్ని అందులో చక్కటి మరి మనందరం గమనించాం. చాలా సరళమైన భాషలో రాయబడింది. అబ్రహాం గారు మరి ఏ విధంగా ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క అంతం మరి దేవుడు వెళ్తున్నప్పుడు మరి ప్రభువుని తండ్రి అయిన దేవుణ్ణి ఏ విధంగా బతిమాలాడాడు, ఏ విధంగా విజ్ఞాపన చేశాడు. మన విజ్ఞాపన అనే మాటను మనం చూసినట్లయితే మరి దాన్ని ఇంటర్సెషన్ అని అంటారు ఇంగ్లీష్లో, మరి మనం తెలుగులో విజ్ఞాపన అంటాం. మరి విజ్ఞాపన అనే మాటలో కూడా ప్రార్థన, మనం కోరుకోవటం, లేకపోతే గోజాడుకోవటం, లేకపోతే బతిమాడుకోవటం అనే మాట కూడా వస్తుంది. విజ్ఞాపన ప్రార్థనలో మరి మనకి అనేకమైన ప్రార్థన కేటగిరీస్ మనం మనుషులంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ ప్రార్థన మనం చూసినట్టయితే మన వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, తర్వాత ఆన్లైన్ ప్రేయర్, దాని తర్వాత ఒప్పుకోలు ప్రార్థన, దాని తర్వాత మరి ఈ విజ్ఞాపన ప్రార్థన కూడా మనం మానవ రీతిగా మనం ఈ ప్రార్థనలో ముక్కలుగా చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రార్థనని మనం సమకూర్చుకొని మనం ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే విజ్ఞాపన ప్రార్థన అంటే వేరే వారి కొరకు మనం ప్రార్థించే ప్రార్థననే ఇంటర్సెసరీ ప్రార్థన లేకపోతే విజ్ఞాపన ప్రార్థన అని మనం దానికి నామకరణం చేసుకున్నాం. మరి మనకి ఈ యొక్క ఆదికాండంలో మనం ఇందాక చెప్పినట్లు 22వ అధ్యాయంలో 20 ఒక్క నిమిషం సారీ ఈ 18వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడినట్లు మరి ఆ యొక్క అబ్రహాం గారు ఏ విధంగా మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్న మరి మనం అనుకోవాలి నీతిమంతులు అని ఉన్నారు కాబట్టి నీతిమంతుల కొరకు ప్రభువా మరి మీరు ఇక్కడ మొదటిగా దేవుడు 50 మందిని నీతిమంతుల దృష్టితో సమంగా ఇచ్చుట నీకు దూరం అవును కాక సర్వలోకము తీర్చివాడు 25వ వచనంలో రాయబడింది 18లో అని దేవుని గోజాడుకొని 50 మంది ఉంటే దేవా మరి వారిని వదులుతావా, ఆ యొక్క
పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే, దేవుడు సరే 50 మంది ఉంటే మరి మనకంతా తెలిసిందే, 45, 40, 30, 20, 10 వరకు వచ్చి అయిపోతాయి. మనం చూసినట్లయితే ఇది మనం మానవ రీతిగా మన యొక్క మన 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 ఆలోచనలో మన ఆలోచనలో దీన్ని ఇంకో మాట ఏమనుకోవచ్చు అంటే బేరం ఆడాడు అనుకోవచ్చు కదండి. బేరం ఆడాడు. అయ్యా మనం బేరం ఆడతాం కూరగాయలకి వెళ్ళినప్పుడు, 10 రూపాయల కేజీ అంటే అమ్మ 8 రూపాయలకి ఇస్తావా, ఎందుకు కాదయ్యా 10 రూపాయలు అంటాం, 9 రూపాయలు ఉంటుంది. మనం ఇంకొక 10 రూపాయలు ఎంతో రెండు దగ్గరికి వస్తా ఉంటాం. మరి ఇదొక విధమైన ఇందులో మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా అబ్రహాము దేవుడి దగ్గర గోజాడుకున్నాడో, ఏ విధంగా బతిమాలుకున్నాడో, ఏ విధంగా దేవుడిని ఆయన బేరమాడాడో మనం గమనించాక లాస్ట్లో ఎక్కడికి వచ్చి ఆగిపోయింది. చాలా ఇక్కడ 33 వచనంలో 32వ వచనంలో ప్రభువు కోపపడిన ఎడల నేను ఒక మారే మాట్లాడినను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమనినప్పుడు అని ఆ అబ్రహాం గారు అన్నప్పుడు దేవుడు ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందున్నా, నేను 10 మంది కన్నా తక్కువే ఉన్నారు. ఎంతమంది వచ్చారు బయటికి జ్ఞాపకం ఉందా? ఎంతమంది వచ్చారు? 4 కరెక్టేనా? 2 కుమార్తెలు, లోతు, ఆయన భార్య, 4 బయటకు వచ్చినారు. కాబట్టి ఒకవేళ మరి అబ్రహాం గారు ఇంకా ముందుకి మరి బేరం ఆడలేదు, బహుశా ఇంకా ఎక్కువ మంది నీతిమంతులు ఉన్నారేమో అని మరి ఆయన తలంచి ఉండొచ్చును. ఒకవేళ 4 అన్నట్లయితే మరి ప్రభు ఆ యొక్క 2 పట్టణాల్ని, భయంకరమైన పాపంతో నిండి ఉన్న 2 పట్టణాల్ని మరి సంహరించకుండా, అది మనకు ఒక ఉపమాన రీతిగా ఇన్ని సంవత్సరాల తర్వాత, బహుశా ఇది ఆదికాండం అంటే మనకి దాదాపు యేసుప్రభు వారు వచ్చి 2026 సంవత్సరాలు అయితే, అంతకుముందు ఆదికాండం అంటే ఒక 1500 సంవత్సరాలు అయింది. దాదాపు 3000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ని మనకి ఈ యొక్క 2026 సంవత్సరంలో మనకు మాదిరికరంగా ఉంచినాడు. మరి కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఈ విజ్ఞాపన ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకోవడానికి ప్రభు కృప చూపించిన కొలది మనం ధ్యానించుకుందాం రండి. ఆదికాండంలో 20వ అధ్యాయంలో ఇంకొక విజ్ఞాపన ప్రార్థన మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. 20వ అధ్యాయంలో 17, 18 వచనాలు. 20వ అధ్యాయంలో 17, 18. అబ్రహాము దేవుని ప్రార్థింపగా చాలు. సో అబ్రహాం గారు ఏం చేసినాడు? అబీమెలెకు రాజు కొరకు ప్రార్థన చేసినాడు. అంటే తన కొరకు తాను ప్రార్థన చేయలేదు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. సో అబ్రహాం గారు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? రాజుగారి కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రార్థన చేశాడు? వారి యొక్క కుటుంబంలో శారాని ఇబ్బంది పెట్టడాన్ని బట్టి, శారాని మరి ఆ రాజుగారు మరి తీసుకువెళ్ళి మరి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలని చెప్పడాన్ని బట్టి, మరి ఇతను పెళ్లి కాలేదు అని చెప్పి ఆమెను తన దగ్గర ఉంచుకోవడాన్ని బట్టి దేవుడు వారి కుటుంబంలో ఒక 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 శాపాన్ని ఇచ్చాడు. ఏమని? వారి యొక్క కుటుంబంలో ఉన్న అందరికీ గర్భాలు మూయబడ్డాయి. అంటే పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ పిల్లలు పుట్టలేదు. దాన్ని బట్టి అది తెలుసుకున్న తర్వాత అబీమెలెకు, మనందరికీ తెలిసిందే ఇది, తెలుసుకున్న తర్వాత దేవుడే స్వయంగా, చాలా ఆశ్చర్యం. ఇక్కడ దేవుడు అబీమెలెకుతో, ఒక అన్యరాజుతో, లేకపోతే ఒక దేవుని తెలియని సంబంధం లేని ఒక వ్యక్తితో మాట్లాడటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు పరిశుద్ధులతో, ప్రవక్తలతో, నీతిమంతులతో, ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల మధ్యన అనేక మందితో మాట్లాడుతూ మనం చూసా. కానీ నెబుకద్నెజర్ గారితో కూడా మాట్లాడలేదు. ఇక్కడ అబీమెలెకుతో మాట్లాడినప్పుడు మరి ఇక్కడ చూడండి 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం నేను చదువుతాను, గమనించండి. 27. కాబట్టి ఆ మనుషుని భార్యకు తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. ఈ మాట ఎవరు మాట్లాడారు? దేవుడు అబీమెలెకు రాజు. సోదరులారా, ఈ మాటల్లో ఒక సత్యాన్ని మనం దగ్గరగా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడే చెబుతున్నాడు. ఆయన ఎవరు? అబ్రహాం గారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. సో ఇతరుల కొరకు ప్రార్థన అనేది దేవుడు యొక్క క్రమంలో ఉన్నది. జనరల్గా మనం చిన్నతనంలో మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు ప్రార్థన మనకు నేర్పించేటప్పుడు ముందుగా మనం మన తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేస్తాం, మన అక్క చెల్లి గురించి ప్రార్థన చేస్తాం, మన కుటుంబానికి ప్రార్థన చేస్తాం, మన రక్త సంబంధం గురించి ప్రార్థన చేస్తాం. కానీ మనకి చాలా తక్కువ సందర్భాలలో మనం
ఇతరుల కొరకు ప్రార్థన అంటే ముక్కు ముఖం ఎరగని వారి కోసం జనరల్గా మనం గమనిస్తాం. టీవీలో చూస్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి యుద్ధం జరుగుతూ ఉంది, ఆ మిసైల్స్ పడతా ఉన్నాయి, మన లైవ్లో చూపిస్తున్నారు, చాలా మంది మనుషులు చచ్చిపోతున్నారు, మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు మనం ఇరాన్లో వార్ జరుగుతుంది, ఇస్రాయెల్లో చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది అనాథలు అవుతున్నారు, చాలా మంది విధవరాలు అవుతున్నారు, అదేవిధంగా ఇరాన్లో కూడా అవుతున్నారు. దయతో మీ చిత్తంలో మీ ఏర్పాట్లో వాడిని జ్ఞాపకం చేసుకోండి అని మనం ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం పేపర్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క కోవిడ్ తర్వాత మనం ఎవరు పేపర్ చదవట్లేదులేండి, పేపర్ రావట్లేదు, తీసుకోవట్లేదు. ఇంతకుముందు కోవిడ్కి ముందు మనందరికి పేపర్లు వచ్చాయి. పొద్దున్నే రాగానే ముందు తీసి చదివేది అదే. అందులో తీయగానే ముందు యాక్సిడెంట్లు లేకపోతే రకరకాల క్రైమ్కి సంబంధించి చూసినప్పుడు మనం అట్లా చదువుతూ ఉంటాం కానీ అయ్యో పాపం అనుకుంటాం. కానీ వారి కొరకు ప్రార్థన చేసే వారికి వారెవరో మనకు తెలియదు, ఎక్కడున్నారో మనకు తెలియదు. ప్రియ సహోదరి సోదరులారా, మన కుటుంబాలు కోవిడ్లో దాదాపు 5 సంవత్సరాలు అయింది, లేకపోతే 6 సంవత్సరాలు అయింది, మనందరం మర్చిపోయినాం. ఇదే సమయంలో 6 సంవత్సరాల క్రితం అందరం ఇళ్లలో ఉండి ఎక్కడ బయట రాకుండా లాక్డౌన్లో ఉండి మనం ముక్కులు అన్ని ముద్దులు కట్టుకొని అసలు చాలా లిమిటెడ్గా జీవనం సాగించిన ఆ జీవితాన్ని మనం 6 సంవత్సరాలు మర్చిపోయాం. కానీ దేవదేవుడు నన్ను ఈరోజు ఇక్కడ ఉండి ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే, ప్రభుని ఆరాధిస్తున్నామంటే మరి ఎంతో మందిని మనం పోగొట్టుకున్నాం. ముఖ్యంగా 2020, 2021 సంవత్సరంలో ఎంతో మంది దైవజనులు, ఎంతోమంది మంచి నీతిమంతులు, చాలా మందిని మనం పోగొట్టుకున్నాం. యవ్వనస్తులు ఎంతో మందిని పోగొట్టుకున్నాం. మనందరూ ఎందుకు కాపాడాడో వీ డోంట్ నో. ఈ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్. దేవుడు తన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని, మన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మన భార్యని, మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని, మన భర్తలను జ్ఞాపకం చేసుకొని పొడిగించాడు. ప్రియ సోదరీ సోదరులారా, ఎందుకని పొడిగించాడు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్న అనేకమైన విషయాల ద్వారా నా జీవితంలో అనేకమైన మార్పులు చేసుకోవటానికి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకని మన చేతుల్లో ఈ జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈ జీవ గ్రంథం లేనట్లయితే నేను ఏ చెట్టుకో ముట్టుకో వెళ్ళేవాళ్ళం. ఆ చెట్టుకో ముట్టుకో వెళ్ళటం కూడా మనకి ఎట్లా చూపించాడంటే, ఎప్పుడైతే మోషే గారు కొండ మీదకి వెళ్తారో, మోషే గారు కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు రాత్రులు అక్కడ ఉన్నాడు, పగలు రాత్రులు. అప్పుడు కింద వాళ్ళకి ఏమైపోయాడు చనిపోయినట్టు మనం ఏం చేయాలని ఏం చేశాడు, ఒక దూడని చేసుకుని దాన్ని దేవుడికి వచ్చాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు తన యొక్క అమోఘమైన ప్రణాళికలో నా చేతుల్లో యొక్క బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, యొక్క జీవ గ్రంథాన్ని ఉంచడాన్ని బట్టి నా జీవితాల్లో మార్పులు కనుకుంటాను. ఇదిగో ఈ యొక్క శ్రమల కాల ధ్యానం 2026 సంవత్సరంలో కొన్ని విషయాలు మన జీవితాల్లో దేవుణ్ణి బాధపరిచే విషయాలు, మన జీవితంలో దేవుణ్ణి మళ్ళీ తిరిగి సిలువకి ఎక్కించి మళ్ళీ మేకులు కొట్టే విషయాలు, పాపానికి సంబంధించిన విషయాలు, శాపానికి సంబంధించిన విషయాలు, దేవుణ్ణి పదే ఆయన్ని బాధపరిచే విషయాలు కొన్నిటిని ఈ అనుదిన కాల ధ్యాన కాలంలో మన జీవితంలో చూపించడానికి అనే విషయాన్ని మనం గుర్తించాలి. మన ప్రభువు గమనిద్దాం. కొద్ది ముందుకెళ్ళినట్లయితే యేసు ప్రభు వారు ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేస్తారనే విషయం కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇదిగో ఇక్కడ మనకి ఈ యొక్క 20వ అధ్యాయంలో చాలా చక్కగా ఆది కాండంలో అబ్రహాం గారు ఎవరి కోసం ప్రార్థన చేశారు? రాజు కోసం ప్రార్థన చేస్తే ఏమని రాయబడింది అక్కడ? అబ్రహాము ప్రార్థించగా దేవుడు అబీమెలెకును 17వ వచనం అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేయడాన్ని బట్టి బహుశా మనకి దాని రిజల్ట్ మనకు కనపడపోవచ్చు. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రిజల్ట్ వాళ్ళు మనకు చెప్పకపోవచ్చు. కానీ మనకి ఇదిగో మందిరంలో, మరి మందిర ప్రాంగణంలో, మందిర ఆవరణలో మనం అనేక సందర్భాల్లో ఇతరుల కొరకు, దేశ ప్రధానుల కొరకు, దేశంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కొరకు, తర్వాత అధికారుల కొరకు ఎన్నో మనం ప్రార్థన చేస్తాం. మన కుటుంబాల్లో ఉన్న అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆనందకరమైన పరిస్థితులు అన్నింటినీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు, మరి మన ఇతరుల కొరకు కూడా, మన సాటి విశ్వాసుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడనే విషయాన్ని ఇదిగో ఇక్కడ దేవుడి చేతే చెప్పబడిన క్రమం ఇది. ఇతరులకు ఆయన వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉన్నాం. అది మనం బహిరంగంగా వాళ్ళ దగ్గర చేసినప్పుడు చేయవచ్చును. లేట్లయితే మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలో, మన దైనందిక ప్రార్థనలో కూడా మన సాటి విశ్వాసుల కొరకు, మన మందిరంలో
మన చర్చిలో ఉన్న సాటి విశ్వాసం కొరకు, మన పక్కనే కూర్చునే సిస్టర్ కొరకు, బ్రదర్ కొరకు, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు, వారికి అనారోగ్య పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. మరొక ప్రత్యేకమైన మాట మనం గమనిద్దారండి. ఇదే ఇస్సాక్ గారు కూడా మనం బైబిల్లో చూసినట్లయితే అబ్రహాం గారు ఈ విధంగా ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడు. మరి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వాళ్ళు మరి స్వస్థత నుండి వాళ్ళ యొక్క గర్భాలు తెరబడి వాళ్ళు పిల్లలు కంటారు. ఇదే విధంగా ఆదికాండం 25 అధ్యాయంలో చూడండి. ఆదికాండం 25 అధ్యాయం 21 త్వరగా నేను చదువుతాను. 21 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిన. ఇది ఒక స్టెప్. ఇందాక మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు జరిగిన కార్యం విషయం. నేను సర్దీసదులరా, భర్త భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని రిబ్కా గర్భవతి. సర్దీసదులరా, చాలా ఆశ్చర్యకరమైన విషయం. కొత్తగా ఆ పెళ్ళిళ్ళు అయ్యేవాళ్ళు, పెళ్ళిళ్ళకి లేదా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వాళ్ళకి చాలా మంచి పురికొల్పే విషయం ఇది. కాబట్టి భార్యాభర్తలుగా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం కూడా దేవుని యొక్క క్రమం. జనరల్గా మనం మన తల్లిదండ్రులు మనకి మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఎవరిని ఫాలో అవుతాం? భర్త అయితేనేమో వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ మదర్ ఏ విధంగా కాపురం చేసే వాళ్ళు ఫాలో అవుతారు. భార్య అయితే వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ఏ విధంగా వాళ్ళ యొక్క కాపురం ఏ విధంగా చేశారో చూసి మనకు అన్నిటికీ ట్యూషన్స్ ఉన్నాయి కానీ ఒక్క కాపురం గురించి మటుకు ట్యూషన్ ఎక్కర్లేదు. కాబట్టి ఇది మిస్ అవటాన్ని బట్టి పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు ఎవరు ఫాలో అవుతారు? పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ యొక్క కాపురాన్ని ఏ విధంగా నడిపారు ఆ విధంగా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే భర్త భార్య కొరకు ఫర్ ది స్టార్టింగ్ ఆఫ్ ది దేర్ మ్యారేజ్ లైఫ్, అంటే పెళ్ళైన రోజు నుంచే భర్త భార్య కొరకు ప్రార్థన చేయటం, భార్య భర్త కొరకు ప్రార్థన చేయటం ఒక మంచి అలవాటు. ఆ విధంగా ఉన్న వాళ్ళు చాలా దేవునికి స్తోత్రం. ఆ విధంగా లేని వాడు అంటే మనం చూస్తున్నాం కదా, రోజు వెంబడి రోజు 40 రోజులు మనం ప్రభు సన్నిధిలో అనేకమైన జీవ గ్రంథంలో వచ్చిన విషయాలు విన్నప్పుడు మన జీవితంలో ఉన్న అనేకమైన లోటుపాట్లని పూర్తి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి ఈ యొక్క ఆ ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసిన విధంగా, అంటే తన కొరకు తాను కాకుండా తన భార్య కొరకు, అంటే ఇతరుల కొరకు, అంటే విజ్ఞాపన చేసిన విధంగా దేవుడు ఏ విధంగా అయితే కార్యం చేశాడో మనం గమనించాడండి. మరొక మాట సంఖ్యాకాండానికి వెళ్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. నేను కొద్దిగా ఎక్కువ వాక్యాలు చూపిస్తాను, దయతో ఏమన్నది మన్నించండి. 21:7 వచనం. 21 నేను చదువుతాను, గమనించండి. తీసినట్లయితే అందరూ పేజీ నెంబర్ 129, పెద్ద బైబిల్ పేజీ నెంబర్ 129, 21:7. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సర్టెన్ గ్రూప్ వచ్చి మోషే దగ్గరికి వచ్చి, అయ్యా పాములు వచ్చేసి ఇదిగో మేము చేసిన పాపాన్ని బట్టి వారి కొరకు, ఆ చనిపోయే వారి కొరకు, పాములు కలిగిన కొరకు ప్రార్థన చేయి. ఏం తెచ్చుకుంటాం ఇక్కడ? మనం ఏం చేస్తాం? మందిరం అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత ఎవరికైతే అవసరతలు ఉన్నాయో చాలా మంది వెళ్ళిపోతుంటారు, మనం గమనిస్తుంటాం. అవసరత నుండి ఇబ్బంది పడే వాళ్ళు ఏమో చేస్తారు, వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి. సోదరులారా, మన వయసులో ఎదుగుతున్న కొలది, లేకపోతే మనకు ధనం వస్తున్న కొలది, మన యొక్క జీవితాలు ఫైనాన్షియల్గా ఎలివేట్ అవుతున్న కొలది, దాన్ని అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అందరూ అంటలేదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారంటే, మన పాస్టర్ గారేగా, తెలిసిన ఆయనేగా, ఏముంది మేము ఇంట్లో చేసుకుంటున్నాం ప్రార్థన, మా కొరకు ఎందుకులే, అప్పుడే పాస్టర్ గారికి ఈ విషయం, ఈ కుటుంబంలో ఉన్న ఇబ్బంది విషయం ఎందుకులే చెప్పడం అని చెప్పి మనకు అనేక సందర్భాల్లో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నా పాత జీవితంలో కూడా నేను ప్రభువులోకి రక్షించబడక ముందు కూడా అదే పరిస్థితుల్లో ఉండేవాడిని. కానీ ప్రియ సహోదరి సోదరులారా, ఈ మాటల ద్వారా మనం ఏం గమనిస్తున్నాం? మన అవసరతల్ని ఎవరైతే దైవజనులు ఉన్నారో, మనకి రెడీగా అవైలబుల్ ఎవరున్నారు దైవజనులు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన అవసరతలు చెప్పి ప్రార్థన చేయించుకోవడం దేవుని యొక్క క్రమం అనేది ఇక్కడ ఈ యొక్క వచనం ద్వారా మనం గమనిస్తుంది. ఇది కూడా విజ్ఞాపన ప్రార్థనే. పాస్టర్ గారు లేకపోతే ఇక్కడ దైవజనులైనా మన మోషే గారు ఎవరి కొరకు ప్రార్థన చేయమని అడిగారు? వాళ్ళు
ప్రజలందరూ పాముల చేత కరవబడుతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆయన అడిగినప్పుడు మోషే గారు ఏం చేశారు? వారి కొరకు ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మనం కూడా ఈ క్రమాన్ని మనం గమనించి మన జీవితంలో మార్పులు చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. చివరగా సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు, ఇది ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది ఇక్కడ. ఏడో వచనం మనందరి కొరకు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. బహుశా మనం చదివేటప్పుడు అంటే మొదటి బిట్టుగా మనం ఏం చేస్తామంటే ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి బైబిల్, లేకపోతే 2 సంవత్సరాలు పూర్తి చేయాలి, రోజుకి 5 అధ్యాయాలు చదవాలని స్పీడ్గా చదువుకెళ్తున్నప్పుడు కొన్ని మాటల్ని మనం స్కిప్ అవుతూ ఉంటాం. గమనించండి, ఏడవ అధ్యాయంలో 5వ వచనంలో ఒక ప్రత్యేకమైన మొదటి సమూయేలు ఇస్సాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును. ఆయన కొన్ని సందర్భాల్లో మనకి పాస్టర్ గారు కూడా, అయ్యా మరి ఎవరి కుటుంబాలు ఇబ్బందులు ఉన్నారు రండి, వారి కొరకు ప్రార్థన చేస్తుందని పిలుస్తారు. ఇక్కడ సమూయేలు గారు కూడా ఏమన్నారు? ఇశ్రాయేలు అందరినీ ఇస్సాకు పిలువనప్పుడు, నేను మీ పక్షంలో, వాళ్ళు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు, మీ పక్షంలో యెహోవాకు ప్రార్థన చేతును అని చాలా స్పష్టంగా మన గమనానికి తెచ్చినాడు. మన గమనానికి తెచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ మిస్ అయిపోయింది. ఓకే, నాకు గుర్తుగా చెప్తున్నాను. మొదటి సమూయేలు కానీ రెండో సమూయేలు కానీ వారందరూ మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అందరూ సమూయేలుని చాలా ప్రెషర్ పెట్టినప్పుడు సమూయేలు గారికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన మాట ఆయన అంటాడు. ఆ మాట కొరకు చూస్తున్నాను. ఏమంటాడంటే, మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారంటే దేవుడు మీకు న్యాయాధిపతులు ఇచ్చిన దేవుణ్ణే. రండి 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. ఇది పేజీ నెంబర్ 232, 12వ అధ్యాయం 22. ఉన్నాడు. ఎడనాడడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును అవును. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ మాట, చాలా అపాయకరమైన మాట. ఎందుకంటే మన జీవితాలలో అనేక సందర్భాల్లో మనం ఫాలో చేయని, మనం దాన్ని పాటించని మాట. ఏమన్నాడు? నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడును అవును. పాపానికి నిర్వచనం అనేక సందర్భాల్లో మనందరికి కంటతుంది. పాపానికి నిర్వచనం ఏంటండి? వాట్ ఇస్ ది డెఫినిషన్ ఆఫ్ సిన్? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అనగానేమి? దేవుడు 2 విషయాలు చెబుతాడు. ఒకటి ఇది చేయమంటాడు, ఇది చేయొద్దు అంటాడు. మనం ఏం చేస్తాం? చేయమన్నది చెయ్యం, చేయొద్దు అన్నది చేస్తాం. ఈ రెండింటి మధ్యన ఉంటుంది ఈ తూకం, దేవుడి దగ్గర తూకం. సో మన జీవితాలు చిన్నప్పటి నుంచి మన పిల్లలంటే మన పిల్లలు తెలియదు. మన చిన్నప్పుడు వాళ్ళకిలాగే మన తల్లిదండ్రుల దగ్గర బిహేవ్ చేసేవాళ్ళు. మన అమ్మ నాన్న అడిగితే తెలిసింది మనం ఏ విధంగా మన పిల్లల్ని చాలా మనం కట్టడి చేస్తూ ఉంటాం. ఇదే విధంగా మన తల్లిదండ్రులు కూడా అదే విషయాలలో మనం వాళ్ళు చెప్పిన మాట వినకుండా మనం ఉన్నాము. మన పెద్దరికి తల్లిదండ్రులుగా అయిన తర్వాత మన పిల్లల్ని మనం సరి చేసినప్పుడు కూడా మనం వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. సోదరులారా, పాపం అనక దేవుని ఆజ్ఞ వినటం. దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసండి? ఇక్కడ ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. ఇతరుల కొరకు ప్రార్థన చేయనట్లయితే ఏమన్నాడు? యెహోవాకు విరోధముగా పాపము చేసిన మాటను అవుతుంది. కాబట్టి ప్రియ సోదరులారా, పాపలు ఎంతమందిని మనం చేయొస్తామన్నప్పుడు ఎంతమంది ఇస్తాం? రోజు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? చెప్పాను కదా ఇందాక, టీవీలో చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చదువుతుంటాం, మన హృదయం స్పందించదు. కానీ ఈ విషయం ఈరోజు తెలిసినప్పుడు ఎక్కడైతే మనకి ఇబ్బంది కలిగిన, అంటే ఇతరుల వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారో, ఇతర వ్యక్తులు ఎంతో బాధపడుతున్నారో చూసినప్పుడు, కన్నప్పుడు, విన్నప్పుడు ఇమ్మీడియట్గా వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వారి కొరకు మన ప్రార్థన జరిగిందా లేదా అనేది ప్రభు చూసుకుంటాడు. కానీ ఆజ్ఞ ఏంటంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయనట్లయితే పాపులుగా దేవుని చేత ఎంచబడతాము. పాపం అనగా ఎవరి దృష్టిలో పాపము? దేవుని దృష్టిలో. పాపానికి నిర్వచనానికి దేవుని దృష్టిలో
మనుషులంతా సార్ నేను అసలు పాపం చేయనని అంటారు. అసలు నేను ఇంత చాలా కాలం అయిపోయిందంటే మానేసి అన్ని మానేశాను, ఇన్ని అలవాట్లు మానేశాను, అప్పటి నుంచి నేను పాపమే చేయట్లేదని అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయించాడు ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారు రాయించిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారిని చెప్పుకొనిన ఎడల అది మనలను మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. ఈ సత్యం అనే మాట దగ్గర ఒక ఆయన యేసు ప్రభువాన్ని ఒక రాజు గారు ప్రశ్నిస్తాడు. సత్యం అనగానే ఏమి అంటాడు? ఏం చెప్పాడు యేసు ప్రభువారు? సమాధానం ఏం చెప్పాడు గుర్తుందా? ఏం మాట్లాడలేదు. సత్యం అనగానేమి ఇప్పుడు ప్రశ్నిస్తాడు ప్రభు. సత్యం అనగానేమి? యేసు ప్రభువారే. ఎవరు యేసు ప్రభువారు? నేనే మార్గమును జీవమును సత్యము ఆయన. కాబట్టి సత్యము మనలో ఉండదు అనగానే యేసు ప్రభు కలగని, అంటే యేసు ప్రభు లేని మనుషులుగా మనం ఏం మాట్లాడుతుంది? నేను ఒకప్పుడు చేసేవాడిని పాపం, ఇప్పుడు అసలు పాపమే లేదు, అట్లా లేదు. 8వ వచనం, ఇప్పుడు 10వ వచనం చదవండి. మరి మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఆయన ఎవరి దేవుని అబద్ధికులుగా చేయువారు అబద్ధమో. చాలా వెరీ డేంజరస్ స్టేట్మెంట్. దాని తర్వాత మరియు అది ఆయన వాక్యం అనగా ఎవరు? యేసుప్రభువారు లేని జీవితాలు కలిగిన వారంగా ఆ మాటలు పలుకుతారు అని వాక్యం చెప్తా ఉంది చదువులారా. కాబట్టి అనేక సందర్భాలు, మరి ముఖ్యంగా విజ్ఞాపన ప్రార్థన గురించి ఈ రోజున ధ్యానం చేసే క్రమంలో ఈ రోజు నుంచి మన జీవితాల్లో ఒక విషయాన్ని కలుపుకోవడానికి ఆల్రెడీ చేసేవాళ్ళు ఉంటే వెరీ గుడ్, దేవుని స్తోత్రం. చేయని వారు ఉంటే విజ్ఞాపన ప్రార్థన నిమిత్తమై మన జీవితాల్లో ఎప్పుడు ఏది కనపడినా, ఇతరులు ఇబ్బంది పడేటప్పుడు, ఇతరులు లేకపోతే యాక్షన్ చూసినప్పుడు, లేకపోతే ఈ యుద్ధాలు చూసినప్పుడు ఇమ్మీడియట్ గా వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వారి పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎవరు తెలియదు. కాబట్టి ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. మరి ఈ రోజున మన దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఒకసారి సామెతల గ్రంథంలో చూద్దాం. 21 సామెతలు 21:13 ఒక మాట రాసింది. ఇది అపాయకరమైన మాట. సామెతలు 21:13. ఇది పేజీ నంబర్ 546. ఎన్నిసార్లు సిగ్నల్ లైట్ దగ్గర ఆగినప్పుడు, లేకపోతే మన ఇంటికి అమ్మ ఆకలి వచ్చినప్పుడు దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు. ఒరే బాబు, రోజు వస్తున్న పోరాను ఆయన సార్ నా దగ్గర ఏమీ లేదని చెప్పి మనం పెట్టినప్పుడు, తాను మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఎన్ని సందర్భాల్లో వాడు మా ఆకలి కోసం వచ్చి మొరపెట్టినప్పుడు, ఉదాహరణ చెప్తున్నా, ఇటువంటి సంఘటనలు అనేకం మన జీవితాల్లో, అనేక సంఘటనల్లో మన దేవుడు ఆయన జీవము గల వెలుగు మనకు దయచేసి ఆ వెలుగులో మనం నడవడానికి ఎంతో కృప దయచేసే దేవుడు. తర్వాత రైట్, మంచిది, ఇక్కడ ముగించుకుందాం. ఒక్కసారి ఇంకొక మాట కూడా చూడటానికి ఇష్టపడదాం. రోమిలు రాసిన పత్రిక రండి. చివరగా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. 8:34 పేజ్ నంబర్ అక్కడ తీయండి సిస్టర్, తిప్తా ఉన్నారు. 18లో 139 పేజీ నెంబర్. చాలా ప్రశ్న, ఎవరైనా యేసుప్రభు వారు దేవుని యొక్క కుడిపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప వెలిగింపు. సోదరులారా, యేసుప్రభు చాలా మంది అంటే బయట వ్యక్తులు యేసుప్రభు తెలియని వాళ్ళు అంటే, అయ్యా మీ యేసుప్రభు చనిపోయేప్పుడు 2026 సంవత్సరాలు అయిందని అంటుంటారు. ఆయన 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు ఈ భూమి మీద ఉండి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? అప్పటి నుంచి 2026 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన ప్రార్థన. ప్రియ సోదరులారా, యేసుప్రభు వారు దేవుడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న మొట్టమొదటిగా విశ్వాసుల కొరకు, తర్వాత విశ్వాసంలోకి రావటానికి సిద్ధపడే వాడి కొరకు, దాని తర్వాత అవిశ్వాసం ఉన్నవాడి కొరకు ప్రభువు విజ్ఞాపన కంటిన్యూస్గా 24 గంటలు, డే అండ్ నైట్. మనకి 24 గంటలు,
24 గంటల దేవుడు తండ్రి అయిన దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ గొప్ప దేవుణ్ణి ఈ ప్రభువు వారిని ఏదైతే విజ్ఞాపన మనకు నేర్పాడో, పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా విజ్ఞాపన చేయాలనే క్రమాన్ని మన గమనానికి తీసుకుని వచ్చాడో, ఈ సాయంకాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకొని, దేవా ఇక నుండి ఏది అవాంఛనీయమైన సంఘటన నేను గమనించినప్పుడు నేను అయ్యో పాపం అని అనుకోకుండా వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి నేను తీర్మానం చేసుకుంటాను ప్రభు అని మనం తీర్మానం చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేయడానికి నీ సంఘము మీరు స్వరూపించి సంపాదించినటువంటి ఈ సంఘానికి దేవుడు మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దాసుని నోటిని నోటిని మీరు పూర్వగా వాడుతున్న ఏ రీతిగా సోదర ఓ ప్రభు శ్వాస జీవితాలలో మా కుటుంబాలను మా బిడ్డలని మా ఇతరాలు సంఘంలో ఆపి నశించుకోబోతూ ఉన్నటువంటి మా దేశం గురించి మానవ ప్రపంచం గురించి ప్రార్థించబోని సంఘంలో విజ్ఞాపన చేసేటువంటి భక్తుడు తెలియజేసిన రీతిగా ప్రభువా మీరు కుమారుడుగా దైవమైన నామాన్ని బట్టి వందనములు యువాధిపతి శ్రేష్టమైన సమయంలో ఓ ప్రభు యువతకి శ్రమల మండలికాల జ్ఞానంలో మరొకరు రీతిగా మమ్మల్ని సజీవులతో ఉంచి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ సంఘము మీరు స్వరూపించి సంపాదించినటువంటి ఈ సంఘమునకు మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వసనంలో స్తోత్రం ఎంతో దగ్గర విజ్ఞాపన అనే విషయం మీద ఓ ప్రభువాయుని మీ ప్రియ దాసుని నోటిని ప్రభువా అవిపాదాన్ని నోటిని మీరు ఘోరంగా వాడుకున్న అవును ప్రభు అన్నాడు. ఏ రీతిగా సొదమ పట్టణము కొరకై ప్రభువా అబ్రహాము సన్నిధిలో విజ్ఞాపన చేశారు. ఓ ప్రభువా మా విశ్వాస జీవితాల్లో నశించిపోతున్నటువంటి మా కుటుంబాల నుంచి మా బిడ్డల నుంచి మా బంధు మిత్రాలను సంఘమును ఆప్తులను గురించి నశించిపోతూ ఉన్నటువంటి మా దేశమును గురించి ఈ మానవ ప్రపంచం గురించి మేము నిత్యము నీ సన్నిధిలో
విజ్ఞాపన చేసేటువంటి వారు. అవును ప్రభువా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా భక్తుడు తెలియజేసిన రీతిగా ప్రభువా రేగి మొదటి చామున లేచి నీరు కుమ్మరింపబడినట్లుగా, అవును నాయన, అతి విజ్ఞాపనతో ప్రభువా మేము నింపబడాలనేటువంటి చక్కని వాక్యము నీ దాసుని నోట ఉంచిన విధానం తీసుకోవద్దా ప్రభువా. తండ్రి ప్రార్థనలో ఎదిగినటువంటి సంఘముగా నీ ఆత్మచేత నా సంఘమును కల్పించినట్టు ఓ ప్రభువా, నీ దాసుని బట్టి దాసురాలను బట్టి వారి ఉద్యోగాలు, ఓ ప్రభువా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగాలు కుటుంబాలు సమస్తములో తోడుకుని నడిపించాడు. వారి ఆధ్యాత్మికమైన జీవితంలో తోడుకున్నాడు. వారు చేసేటువంటి నాయన సువార్త పరిచర్యలను మీరు తోడుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు వారి కూడిన సంఘం నీటిగా బిడ్డలు తండ్రి ఈ సన్నిధిలో చూస్తున్నటువంటి విజ్ఞాపన ఏదై ఉన్నదో ప్రభువా, వారి వ్యక్తిగతమైన ప్రార్థనలు తండ్రి ఈ సన్నిధిలో సమర్పిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు వారి తండ్రి మహత్తరమైనటువంటి నీ కార్యములతో ఓ ప్రభువా, మీ కార్యములు మా మానవ జీవితంలో ఆశ్చర్యములు అవునాయి. ఆశ్చర్యకరమైన సంగతులతో నాయన నీ ప్రియ బిడలను నాయన నీకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎందరైతే నాయన సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు, అటు బిడలను తండ్రి మీరు ప్రేమించి దర్శించండి. గర్భఫలమనే నీ బహుమానంతో నాన్న బిడ్డలు నీకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే నాయన ఆరోగ్యము కొరకై అనారోగ్యము తీసివేయమని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు, అటు బిడ్డలు నాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన స్వస్థత, తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నా. బిడ్డల యొక్క ప్రార్థన, అలాగే బిడ్డల ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయించిన తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణమైన శుద్ధులుగా యేసు నామములో నూతనమైన బలముతో, శక్తితో, స్వస్థతతో నింపబడుతూ ఉన్నటువంటి బిడ్డలుగా ఆయన బిడ్డలను బలపరచండి. వారి విజ్ఞాపనలకు తండ్రి జవాబు తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, అనేక మంది ఎవరి బిడ్డలు తండ్రి ఉద్యోగముల కొరకై ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ కూడా నీ నామములో ఆ బిడ్డల యొక్క ప్రిపరేషన్ లో మీరు తోడుకున్నారు. మీ ఆత్మ ఫలం చేత నాన్న మీరు నింపి నడిపించండి ప్రభువా. మంచి నాన్న టాలెంట్ నాన్న బిడ్డలకు మీరు అనుగ్రహించండి. జ్ఞాపక శక్తిని బట్టి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు తోడుకున్నారు. ఓ ప్రభువా, ఉద్యోగం అనేటువంటి ద్వారమును తండ్రి ఆ బిడ్డలకు మీరు ప్రభు తెరవండి. యేసు నామములో బిడ్డల జీవితంలో మంచి ఉద్యోగములు పొందుకుందురు గాక. పరిశుద్ధుడు వారి తండ్రి కృపగల దేవా, చదువుల నిమిత్తమై దూర ప్రాంతంలో, దూరదేశంలో ఉన్న మా సంఘ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రభు చదువులు మీరు తోడుకున్నాడు. ఉద్యోగముల కొరకు ఎదురు బిడ్డలు తండ్రి నాయన ఘనమైన ఈ కార్యములతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవం కలిగిన దేవా, చంటి బిడ్డలు, బాలింతలు, చిన్న బిడ్డలు కాచి కాపాడండి. సండే స్కూల్ బిడ్డలు కాచి కాపాడండి. సన్నిధిలో బిడ్డలు మీరు నడిపించండి. ఓ ప్రభావం తండ్రి పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞాన వివేకములను, మంచి జ్ఞాపక శక్తిని, ఓ ప్రభావం తండ్రి మంచి టాలెంట్స్ నా బిడ్డలకి ఇవ్వండి. మంచి భవిష్యత్తు నా బిడ్డలకి ఇవ్వండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు తోడుకున్నాడు. పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నా. ప్రభువా తండ్రి, ప్రపంచంలో ఓ తండ్రి ఎక్కడైతే నీ సంఘము ఈ రీతిగా ప్రభువా ప్రపంచ క్రైస్తవ సంఘము చేసేటువంటి ఈ ఉపవాస మండల కాల ధ్యాన కూడికల్లో మీరు తోడుగా ఉండండి. ఓ ప్రభువా, మహిమ పొందండి. మీకే మహిమ, ఘనత, ప్రభావము
మీకే ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్ర. జీవాధిపతి నిచలవాసు ఆంధ్ర యువాది కల్లూరు సరికమల మీరు కాస్తా అడ్మినిస్ట్రేటర్స్ గా ఉన్న బిడ్డలకు మీరు తోడుకున్నాడు. ఓ ప్రభా, సంఘ క్షేమం కొరకై వారు చేసేటువంటి ప్రార్థనలో, ప్రయత్నాల్లో, అడ్మినిస్ట్రేషన్ సమస్తమును మీరు తోడుకుంటే కాచి కాపాడండి. వారి కుటుంబములను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. యువాధిపతి నిచ్చలవాసి నీకే స్తోత్ర. రేపటి దినము తండ్రి నీ బలలో పరిశుద్ధ సంస్కార విధులు పాల్గొంటూ పొందబోతుండగా మీ ఆత్మతనాన్ని బిడ్డలు నింపండి, బలపరచండి. స్పాన్సర్ చేసిన కుటుంబాలు మీ తోడుగా నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతాం. ఈ రాత్రి కాల దీవులతో మమ్మల్ని నింపి నడిపించు. మనం యేసు నామములో ఈ మనవులు అడిగి పెట్టుకుని ప్రార్థించు నామ తండ్రి. ఆమేన్. పరలోకం వందనం మాట్లాడి నేను పరిశుద్ధ అపరాధం చేసిన వారిని ఆమేన్. మరి ఈరోజు ఇద్దరు మాటలు విజ్ఞాపన అనే అంశం మీద దేవుని వాక్యాన్ని అందించినటువంటి మరి రవిపాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే వాక్యం సహోదరికి అలాగే ప్రార్థన చేసి దానికి నేను వందనాలు చేస్తూ ఉన్నా. రేపటి దినము పరిశుద్ధ సంస్కారకు ఇది ఏర్పాటు చేయబడింది కనుక మీరు సిద్ధపడిన కాలంలో రావాల్సిందిగా ప్రభు పేట మీకు ఆహ్వానాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే రేపు వచ్చే డబ్బులు మీరు కాంపుతో సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే వచ్చే ఆదివారం మంగళాదివారం కనుక ఆ రోజు ప్రతి సంవత్సరం జరిగేదిగా 7:30 గంటలకి మరి సండే స్కూల్ పిల్లలతో అలాగే ప్రేరణ కలిగిన వారు పెద్దవారు కూడా సంఘస్థులందరూ కూడా మరి మీరు 7:30 గంటల నుండి జరిగేటువంటి ర్యాలీలో పాల్గొని దైవాశీర్వాదాలు మీరు పొందుకోవాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మాటి మరి స్త్రీలు ప్రత్యేకమైన పాటకి ప్రిపేర్ అవ్వాలని ఆదివారం ప్రకటన చేసుకున్నాం. 344వ పాట మరి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు ప్రారంభంలో గమనించండి. ఒక పాట పాడుతుంది దీనితో మనం సెలవు తీసుకున్నాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాద 181వ పాట గమనించండి. 181వ కీర్తన. ఇదిగో దేవా జీవితం
పరలోక